నేను మా పాప వైజాగ్ బీచ్కి వెళ్ళబోతున్నాము. వావ్ నందిని అగో బీచ్కి వచ్చేసాం. అట ఇటు కదా మనం వెళ్ళాలి. అంటే అది ఫస్ట్ తినేసి వచ్చి ఆడుకున్నాం. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఇక్కడ బీచ్ దగ్గర ఒక ఇల్లు ఉంటుంది, బాగుంది కదా. పొద్దున మనం కూడా ఇలా వాకింగ్ చేసుకోవచ్చు. ఏ వావ్, అర్రే ఇలా చూడడానికి బాగుంటాయి కానీ టక్మని ఏమన్నా వేస్తే భుజాల మీద అదే కష్టం. చక్కగా ఇసుకలో వాకింగ్ చేసి 10 కేజీలు తగ్గితే ఎంత బాగుంది కదా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తింటావా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ వారు ఎట్లు చెప్పాం హైదరాబాద్ లో ఎవరు వచ్చి కొనరు. కరెక్టే కదమ్మా. ఈ చేప చూడండి ఎంత ఉందో. ఏమిటిది? హాయ్, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే, మా పాప 10th క్లాస్ ఎగ్జామ్స్ చక్కగా రాసింది. అండ్ చాలామందికి డౌట్ ఏంటంటే, ఇది ఎస్ఎస్సి స్టూడెంట్స్కి ఈ మధ్య స్టార్ట్ అయిందండి. సో సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఆల్రెడీ అయిపోయాయి ఎగ్జామ్స్ అనేది, 13th అయిపోయాయి. సో ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాసింది. బట్ ఇప్పుడు మా పాప అమ్మ నాకు ఎగ్జామ్స్ అయిపోయి నేను చక్కగా రాశాను, ఇప్పుడు నాకు నచ్చిన ప్లేస్కి నువ్వు తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూర్చుందనమాట. ముందు రిజల్ట్స్ రానివ్వు, రిజల్ట్స్ వచ్చాక తీసుకెళ్తా అన్నాను. లేదు నేను బాగా రాశాను, తీసుకెళ్తావా అమ్మ అని చెప్పేసి అడిగితే, సరే ఓకే వెళ్ళి కూడా చాలా రోజులు అయింది కదా. అండ్ మొన్న బ్యాంకాక్కి కూడా మేము మా పాపను వదిలేసి వెళ్ళిపోయాం. సరే ఏం కావాలి అని అడిగితే, తనకి బీచ్ దగ్గరికి ఎక్కడికన్నా తీసుకెళ్ళు అని చెప్పేసి అడిగింది. సో అలా నేను మా వారు ప్లాన్ చేస్తుంటే ఇద్దరికి కలిపి వెళ్ళడం అనేది కుదరట్లేదు. ఎందుకంటే ఆయన శ్రీవల్లి సీరియల్ షూట్స్లో బిజీగా ఉన్నారు, నాకేమో శతమానం భవతి. సో ఈయన ఏమన్నారంటే మా వారు విక్రమాదిత్య గారు, మీరు వెళ్ళండి, అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని చెప్పేసి నేను మా పాప వైజాగ్ బీచ్కి వెళ్ళబోతున్నాము. సో ఇంకా బీచ్ అనగానే డెఫినెట్గా మన స్కిన్ అనేది కొంచెం ట్యాన్ అవుతుంది, దాని తర్వాత కొంచెం డ్యామేజ్ అవుతుంది. దాన్ని అంతా కూడా నేను టేక్ కేర్ చేసుకోవాలంటే నా దగ్గర బెస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే, మా పాప రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది, మరి నేను కూడా రెడీ అవ్వాలి కదా. అయితే నేను రీసెంట్గా బొటానిక్ హాత్ అనేటటువంటి బ్రాండ్ని డిస్కవర్ చేశాను. దీని గురించి నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఇది అమెరికాలో మోస్ట్ లవ్డ్ పర్సనల్ కేర్ బ్రాండ్ అంట. ఈ బ్రాండ్ ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చేసింది. దీంట్లో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళ ప్రోడక్ట్స్లో ఎగ్జాటిక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఇంకా పవర్ఫుల్ యాక్టివ్స్వి అమేజింగ్ కాంబినేషన్ అనేది ఉంది. ఈ బ్రాండ్లో నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఇదిగోండి, ఈ ఓట్ అండ్ అలాగే నయాసినమైడ్ ఫేస్ వాష్ గురించి నేను మీకు చెప్తాను. బొటానిక్ హాత్ ఓట్ అండ్ నయాసినమైడ్ ఫేస్ వాష్ ఒక హ్యాండీ ట్యూబ్లో వస్తుంది. ఈ ఫేస్ వాష్ ప్యాకేజింగ్ అనేది చాలా క్యూట్గా ఉంది కదా. దీని క్రీమీ ఫార్ములా ఫేస్ని జెంటిల్గా క్లీన్ చేయడంతో హెల్ప్ చేస్తుంది. ఇది ఫేస్ పైన మంచిగా ఫోమ్ అప్ అయ్యి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడంతో పాటు బ్లెమిషెస్ని ఫేడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో స్కిన్ అనేది సాఫ్ట్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. ఐ థింక్ డెఫినెట్లీ సే ఇది సెన్సిటివ్ స్కిన్కి చాలా పర్ఫెక్ట్. నా నెక్స్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ ఈ బ్రిటిష్ రోజ్ అండ్ ఆల్మండ్ బాడీ వాష్. ఒక లగ్జరీ షవర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ బాడీ వాష్ని తప్పకుండా ట్రై చేయండి. దీని రిచ్ లాదర్ ఇంకా ఎగ్జాటిక్ ఫ్లోరల్ ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో అదొక రాయల్ ఫీలింగ్ని ఇస్తుంది. ఒక ఓవరాల్ ఇంప్రూవ్ టెక్స్చర్తో ఇప్పుడు నా స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా అండ్ అలాగే నారిష్డ్గా అనిపిస్తుంది. మా రొటీన్తో పాటు ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ కూడా నేను మీ అందరికీ చెప్పినట్టు అయింది కదా. సో ఈ ప్రోడక్ట్స్ చూసారా, నిజంగా దీంతో కనుక ఫేస్ వాష్ చేసుకొని బాడీ వాష్ చేస్తే ఎంత ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందంటే జస్ట్ ట్రస్ట్ మీ, డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేయండి. సో వీటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఇంకా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి నేను మీకు చెప్పినట్టు. సో కావాల్సిందల్లా కూడా మీరు హ్యాపీగా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇవి నేను చక్కగా వైజాగ్కి తీసుకెళ్ళిపోతున్నాను, ఎందుకంటే డెఫినెట్గా నా స్కిన్ని కాపాడేది ఇప్పుడు ప్రజెంట్ ఇదే. సో ఇప్పుడు నన్ను నేను అనేది చక్కగా వీటితో ప్యాంపర్ చేసుకుంటాను. మరి ఇప్పుడు నా కూతురిని కూడా నేను ప్యాంపర్ చేయాలి కదా. పదండి. వావ్ నందిని అగో బీచ్కి వచ్చేసాం, బాగుంది కదా.
ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం. పొద్దున్నే 6:30 5:30 నుంచి తగిలింది. పద 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 లెగు 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 అనుకుంటా ఇగో ఇక్కడికి వచ్చేసాం అనమాట. హ్యాపీయా? వెళ్దామా? పద ఆడుకుంటాం బీచ్లో. అట ఇటు కదా మనం వెళ్ళాలి. అంటే అది వెళ్ళిపోదాం రిటర్న్ హైదరాబాద్కి. వద్దు. ఇది బైక్ పార్కింగ్ ప్లేస్ ఏమో. బస్సులు కూడా వస్తాయా? బస్ స్టాండ్ కదా. ఇంకోటి ఏంటంటే నీలిమ తెలుసు కదండి, మేము కలిసి సీరియల్లో వర్క్ చేస్తూ ఉంటాం, శతమానం భవతి సీరియల్లో. సో ఇక్కడ నీలిమ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటుంది. సో నీలిమ వాళ్ళ సిస్టర్ హైదరాబాద్కి వచ్చాక నాకు కొంచెం మంచి ఫ్రెండ్ అయిందనమాట. ఇక్కడికి రాగానే తనకు కాల్ చేశాను, సో ఇలా వస్తున్నావు అని. సో తను కూడా వచ్చేస్తున్నానని చెప్పేసి ఉంది. తన కోసం కూడా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు. ఎస్. ఆహా, అలా చూడండి సముద్రం ఎంత అందంగా ఉందో. చెల్లి తడిద్దాం. ఫస్ట్ తినేసి వచ్చి ఆడుకున్నాం. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎవడన్నా ఆడే వెళ్ళి తింటాడే. పర్లేదు నేను తిని ఎనర్జీ వస్తుంది. తినేసి వద్దాం. ఈ టైంలో వెహికల్స్ రావా ఇక్కడికి? అందరు చక్కగా రోడ్డు మీదనే వాకింగ్ చేస్తున్నారు చూడండి. అటు కాళీమాత టెంపుల్ ఇదేనేమో తల్లి. అయ్యో అయ్యో చూడు స్కేటింగ్. ఆడు చూడు బుడ్డోడు. అబ్బాయి బాబా పాపం వాళ్ళు ముందు వెళ్ళిపోయాడు, వెనకాల ఉండిపోయాడు. రాగి జావ. సరే రాగి జావ. వేడిగా ఉందంట, చల్లగా ఫ్రిడ్జ్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చల్లారేందో నేను పట్టుకొని తిరగాల నీ వెనకాల. ప్లీజ్ మరీ ఇంత చేయకూడదు. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అడిగితే ఏమైనా కోరికలు బాగుంటాయి. కానీ వీళ్ళందరూ మళ్ళీ వాకింగ్ చేసుకుంటున్నారు. ఆహా, ఇక్కడ బీచ్ దగ్గర ఒక ఇల్లు ఉంటుంది, బాగుండు కదా. పొద్దునే మనం కూడా ఇలా వాకింగ్ చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ అంత మనం రాములే వాకింగ్లోకి దానికి. కానీ ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కూడా అమ్ముతున్నారు. ఇదేంటండి? రాగి జావా ఇంకా బాయిల్డ్ ఎగ్స్ ఇవి. అమ్మ నాకు బాయిల్డ్ ఎగ్. సరే ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వరా? అదేంటి? ఇక్కడ చూసారా చక్కగా పల్లీలు, శనగలు, బాయిల్డ్ పల్లి. నేను అలా ఇచ్చాను. నేను ఇరగొట్టు. థ్యాంక్ యూ. 10 రూపీస్కి కార్న్ బాగుంది. ఏం లేదు, కుక్కలకి మనం ఎట్లా తింటున్నామో కనిపిస్తుంది. నాకు కూడా కనిపిస్తుంది, వాళ్ళకి కూడా కనిపిస్తుంది. అంటే మా అందరిని ఏమంటావు ఇప్పుడు నువ్వు? అంటే లోపల కరెక్ట్ అడిగావు బాబు. ఆయన కొత్త ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. కుక్కలు అయితే టూ మచ్ కదా ఇది. కుక్కలకు మనం ఎలా తింటున్నావో కనిపిస్తుంది అంట. ఎవరికైనా కళ్ళు ఉన్నోడికి ఎవరికైనా కనిపిస్తుంది కదా. అంటే లోపలికి ఎట్లా వెళ్తుందో కనిపిస్తుంది అంట. రీల్లో చూసిన. ఓ వావ్. ఏ వావ్. అరే ఇలా చూడడానికి బాగుంటాయి కానీ టక్మని ఇవన్నీ వేస్తే భుజాల మీద అదే కష్టం. ఇంకో అంకుల్ వేసి తినండి మీ మొత్తం గుడ్డు. డస్ట్బిన్లో వేయాలి, ఇక్కడ పెట్టకూడదు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేస్తారు. అందుకే ఇక్కడ బోల్డ్ మంది పోలీసులు తిరుగుతున్నారు చూడు. ఎంత నీట్గా ఉందో అక్కడ డస్ట్బిన్ ఉందో అక్కడ వెళ్ళేసి. ఫస్ట్ రాగి జావ తాగాలి, దానిలో కార్న్. హే దిస్ ఇస్ కొరకు ఫైన్ విత్ గుడ్డు. ఏంటి ఇంత అద్భుతంగా ఉంది? అదే కదా అందుకే. అరే 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 రామ రామ. అమ్మ ప్లేట్ బ్యాగింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదు. అమ్మ దానికి ప్లేట్లో పెట్టాల్సిందమ్మా, కింద వేసినాం. అది మంచి తినేస్తుంది. వావ్. మన చెప్పులు పట్టుకోవా? పట్టుకో ప్లీజ్ అమ్మా. అమ్మ ఆక్టోపస్ అమ్మా. ఆక్టోపస్ అంట. క్రాబ్ 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 అని తింటావుగా, దాన్ని చెప్పి సుత్తితో కొట్టి పట్టుకో. ఐఎమ్ సారీ. రీల్ చేస్తున్నా. ఎవరు చెప్పులు వాళ్ళే పట్టుకోవాలి. బీచ్కి వచ్చినప్పుడు ఎవడు ఎంజాయ్మెంట్ ఆడిది కాదు. ఇక్కడ నేను ఒక వారం రోజులు ఉండి చక్కగా ఇసుకలో వాకింగ్ చేసి 10 కేజీలు తగ్గితే ఎంత బాగుంది కదా. తినుకుంటూ శుభ్రంగా ఇష్టమైనవి అన్ని. అమ్మ ఇంత పెద్ద పెద్ద కావాలి. నా చిన్నదే. జై హనుమాన్. ఏ జై హనుమాన్.
నీళ్ళలో తడవే. లెక్కిపోయింది. ఆవిడ నీళ్ళల్లో తడవాలంట కానీ ఆవిడ లెగ్గిన తడవకూడదంట. ఇది ఎక్కడ విచిత్రం అండి స్వామి. ఏహే ఈవిడ అయ్యేలా లేదు ఈవిడ. పద ఆగు వెళ్ళి వెళ్ళిగా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అరే అమ్మా అయిపోయింది నా తడవటం. ఎంజాయ్ చేసారు. సో హ్యాపీగా బీచ్లో ఆడుకో, ఎంజాయ్ చేసుకో. సో మీరు కూడా హ్యాపీగా ఒక్కసారి అలా బీచ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అరే నా షర్ట్ కూడా పోయింది. ఏం కాదు. సరే మేము ఇలా ఆడుతుంటే మీ అందరికి బోర్ కొడుతూ ఉంటుంది. సరదాగా మేము ఆడుకుంటూ ఉంటాం. మళ్ళీ కొద్దిసేపట్లో కలుస్తాం. హాయ్ 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 హలో. సో ఇందాక నేను చెప్పాను కదండి మన శతమానం భవతిలో నీలిమ వాళ్ళ సిస్టర్. ఇక్కడ వరకు వచ్చేసినాయి. ఆడుకో ఆడుకో, ఎంజాయ్ ఎంజాయ్. ఇగో హాయ్ చెప్పావా అక్కకి? హాయ్ చెప్పు. సేమ్ క్లాస్, నేనే పెద్ద. నువ్వే పెద్ద. సో అది ఇంకొచ్చేపు మేము ఎంజాయ్ చేస్తాం అన్నమాట. చేప వచ్చిందమ్మా. పట్టేసుకో చేపని. రాళ్ళకి చేపలకి తేడా తెలియకుండా ఉన్నావేంటే? సో చక్కగా ఇక్కడ వాటర్ లోకి వచ్చే ఆడుకుంది మా పాప. మేము చక్కగా ఎంజాయ్ చేస్తాం. ఓకే ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ ఇక్కడ బాగుంటుందని చెప్పేసి అంటున్నారు మా మైథిలి గారు. ఎస్ సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. అగో ఎండు చేపలు చూడు ఎంత ఉన్నాయో. నువ్వు తింటావు కదా అబ్బా, వండినప్పుడు మాత్రం పీక్కులక్కు తింటావు. మైథిలి గారు బైక్ మీద వస్తున్నారు పాపం. వాళ్ళు పాపను వేసుకొని ఆటో ఎక్కువంటే ఇంతసేపు నందిని కూడా బైక్ మీదే ఉండింది. ఇప్పుడే ఎక్కింది ఇక్కడ లోపలికి వచ్చారు. బాబా ఇవన్నీ చేపలే. అవునా? ఇవేం చేపలు? మల్లెపూలు సన్నజాజులు అంటే నందిని ఇవి కూడా తింటున్నట్టు చూడు. ఇవి ఎక్వేరియం ఫిషెస్ కదా, రకరకాల చేపలు, ఫ్రెష్ చేపలు. ఏదో ఆక్టోపస్ ఉందా? అదే అదే ఆక్టోపసే ఉందా? ఇప్పుడు ఆక్టోపస్లు తీస్తున్నారంటే ఆక్టోపస్లు చూద్దాం. రెడీయా? వస్తుంది. ఏం చేయాలి మరి ఇప్పుడు? నేను ఇలాగే అనలేను కదే. అగో నీ టైగర్ ప్రాన్స్ చూస్తావు అక్కడ? అగో వచ్చేసాయి వచ్చేసాయి వచ్చేసాయి. ఏంటది? అయ్యి ఆ ఫిష్ ఇవ్వరా ఒకసారి. అదేంటి అంత పెద్ద ఫిష్? ఆక్టోపస్. అదేంటి రే కదా? అరే చేప స్టింగ్ రే. స్టింగ్ రే అది. రే స్టింగ్ ఉంటే రే స్టింగ్ అవుతుంది. రే అది. తింటావా? ఏమండి ఇలాంటి ఒక 3-4 ఉంటే ప్యాక్ చేయండి. అయ్యో ఏమండి జారిపోతుంది. పర్వాలేదా? పట్టుకోండి. అయ్యో అమ్మో జారిపోతుంది. అమ్మా ఏమండి చాలా బరువు ఉంది ఇది. ఓకేనా? అవునా? బ్రతికున్నప్పుడు పొరపాటున కాలు కనుక పెడితే కరెంట్ షాక్ కొట్టుంది, తిమ్మిరి పట్టేస్తుంది. ఉంటే పోతాయా? ఇదేంటో మరి.
ఏమండి ఇదొకటి ఇవ్వండి. వైజాగ్కి వెళ్ళి రకరకాల చేపలు తీసుకొని వస్తున్నాను, రెడీగా ఉండండి మీరంతా. లైవ్ అన్ని. ఏమండి నాకు పెద్ద 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 ఆక్టోపస్ లేవి ఇందాక వేసారు కదా, నాకు ఇమ్మన్నారు 4. ఫ్లైట్ కి అయితే ఎక్కనివ్వరు. ఫ్లైట్ కి ఎక్కనివ్వరు. ఇవి ప్యాకింగ్ చేస్తారు, ప్యాకింగ్ చేసి పంపిస్తారు. థర్మాకోల్ ప్యాకింగ్ మంచి నీట్ గా ప్యాక్ చేసి పట్టుకెళ్ళొచ్చు, ఏం కాదు. ఆ పెద్ద చేప ఎంత? ఇదే పట్టుకెళ్తారా? బాగా వెయిట్ ఉంది. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ అమ్మా సరిపోతాయి అమ్మా. ఇంకోటి ఏదో పెద్దది ఇచ్చారుగా పట్టుకోవడానికి, అదేంటి? అవి 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 పెద్దది ఒకటి ఇమ్మని చెప్పరా, మా దగ్గర దొరకవు అవి. చిన్న ముందుకే చిన్న కాదు, ఇది చేయించాలా, కొంచెం కడిగేసి ఇంట్లో పెట్టాలా? ఐస్ మొక్క డీల్ కాదు, ఇది ఇరగదా? చెయ్యొచ్చు, అలా పట్టుకెళ్ళిపోతాం కడిగేసి. ప్యాకింగ్ కి, ఫ్లైట్ ప్యాకింగ్ కి దీనికి బయట చేస్తారా? ఫ్లైట్ ప్యాకింగ్ చేస్తారంట, కడిగేసి చేస్తారు. పెద్దవాడికి కాదు, పడేస్తే మేము తినమండి. జస్ట్ పెద్దది పెద్దది అవునా, చిన్న వేసేమన్నా నేను పెద్ద అడిగితే. ఇది ఇది ఏంటి ఒకసారి, ఇదేంటో. ఇగో ఇక్కడ కూడా ఉంది పెద్దది. పదండి పదండి, పైన ప్యాకింగ్ అంట, అదో టైం పట్టేస్తుంది. నేను పట్టుకుంటాను, పర్లేదు పదండి. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. ఇదెంత? అదేం చేప? పండుగప్ప. ఇది కూడా ఎంత ఉంటుంది రేటు? బరువు ఎంత? మరి ఎంత ఇది అన్న చెప్పన్న, ఎంత ఇది? లేట్ అవుతుంది. 1800 గొప్ప చెప్పు, తగ్గించు. వీడియో కూడా తీస్తున్నారు అసలే. నువ్వు ఆ రేట్లు చెప్పావు, హైదరాబాద్ లో ఎవరు వచ్చి కొనరు. కరెక్టే కదమ్మా? ఇచ్చావు 800 ఎంత ఇచ్చే? ఫైనల్ చెప్పు. 1000 రూపాయలకి ఇచ్చే. ఎందుకు రాదు? చేప సరిగ్గా ఇవ్వలేదు. తీసుకెళ్తారు. ఇది తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఏం చేయలేం కదా దీన్ని. దీన్ని కట్ చేయించే. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి కదా కామన్. ఈ సైజ్ పండుగ. ఈ సైజ్ ఎక్కడైనా దొరుకుతాయి కదా. ఆ కలర్ ఏదో వెరైటీగా ఉంది. అదే అవి పింక్ పింక్ మామూలువి. నేను అక్కడ మన దగ్గర చూడలే. ఈ చేప చూడండి ఎంత ఉందో. ఏమిటిది? వైజాగ్ చేపల మార్కెట్ కొంచెం భారీ భారీగా బాగుంది. ఫిష్ లవర్స్, సీ ఫుడ్ లవర్స్కి ఇది పండగే. నా ముక్క వాసన అలవాటు అయిపోయింది. రండి వెళ్దాం. లైవ్ క్రాబ్. ఆ వీడియో చూపించండి మీరే, మాకు భయం వేస్తుంది. అవి కదిలిపోతున్నాయి అక్కడ. మరి మాత్రం ఉండాలి సీరియల్. అత్తగారు పోస్తుంటే ఆ మాత్రం ఉండాలి. ఈ లక్కను కంట్రోల్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి. సో చక్కగా ఇక్కడ ప్యాకింగ్ వచ్చేసాము. ఇది రామ్ చరణ్ గారి ఫేవరెట్ క్రాబ్ అంట. అంత పెద్ద క్రాబ్. ఏమంటారు దీన్ని? మండపేట అంటారు. మండపీత. ఎక్కువ రోజులు ఉంటే ఇలా పట్టేస్తుందండి. కావదు కావాలి. ఇక సముద్రంలో ఎక్కువగా బతుకుతారు కదా. ఈ చూడు ఎట్లా కదులుతుంది. సరే ఇంక ఇవన్నీ నేను ప్యాక్ చేసుకుంటా. ఇదంతా మీకు బోర్ కొట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు చక్కగా వెళ్ళి రూమ్కి ఫ్రెష్ అయ్యి చక్కగా కొంచెం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాం. ఆకలి. యా, సో ఫైనలీ బీచ్ నుంచి వచ్చి ఆకలి తట్టుకోలేక నేను తినేసాను అనమాట. కానీ అమ్మ మాత్రం డైట్లో ఉంది కాబట్టి ఇవన్నీ చూసి టెంప్ట్ అవుతుంది అని చెప్పి అమ్మ రావట్లేదు. సో యా, ఇక్కడ శాండ్విచెస్, డోనట్స్ ఉన్నాయి, కప్ కేక్స్ ఉన్నాయి, కార్న్ఫ్లేక్స్ అవన్నీ ఉన్నాయి. నాకు
ఈ బఫే చాలా నచ్చింది నిజం చెప్పాలంటే. ఇక్కడ లైవ్ దోశ కౌంటర్ కూడా ఉందన్నమాట. నాకు ఇది నచ్చింది, శాండ్విచ్ చాలా నచ్చింది. ఇక్కడ ఈ ఎగ్ చూస్తే ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఫుడ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అనమాట. అమ్మని మాత్రం ఇక్కడ తీసుకురావట్లే, ఎందుకంటే మళ్ళీ చూసి అమ్మ స్ట్రిక్ట్ డైట్లో ఉందన్నమాట. అందుకే నేను మోటివేట్ చేస్తున్నా అమ్మని, అమ్మ వద్దమ్మా తినద్దమ్మా అని చెప్పి. సో యా, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. బాయ్.